చెప్తున్నాను. ఈ వీడియోని మీరు అయిపోయే వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ రెండు గేమ్స్ చూసిన తర్వాత మీరు ఏ గేమ్ నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ గేమ్స్ చూసేద్దాం. ఇది జెంగా. ఇది 8+ ఇయర్స్ వాళ్ళకి. దీంట్లో ఇట్లా బ్లాక్స్ ఇస్తారు. ఈ బ్లాక్స్తో మనము ఇట్లా పెట్టుకొని మనము టవర్ లాగా కట్టుకోవాలి. మనము ఫ్రెండ్స్ ఫస్ట్ ఇట్లా జెంగా బ్లాక్స్తో టవర్ కట్టుకోవాలి. మినిమం 2 ప్లేయర్స్ కావాలి ఈ గేమ్ ఆడటానికి. ఫస్ట్ ప్లేయర్ ఒక బ్లాక్ జాగ్రత్తగా తీయాలి ఒక చేత్తోనే. అట్లా తీసి మళ్ళీ పైన పెట్టుకోవాలి. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం ఇట్లా మధ్యలో పెడితే నెక్స్ట్ ప్లేయర్ మళ్ళీ తీస్తారు కదా. ఇట్లా నెక్స్ట్ ప్లేయర్ తీసి మనం ఇట్లా వాళ్ళ సైడ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం మధ్యలో పెడితే మనం పైన అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళ ఇష్టము. అట్లా నెక్స్ట్ ప్లేయర్ పెట్టుకోవచ్చు. అట్లా ఈచ్ ప్లేయర్ ఒక ప్లేయర్ తర్వాత ఒక ప్లేయర్ అట్లా చేసుకుంటా పోతారు. పైన 3 లేయర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 3 లేయర్స్ వాటిలో ఉంచి మటుకు మనం తీయకూడదు. ఎప్పుడున్న ప్లేయర్స్ తీసేటప్పుడు ఆ జెంగా టవర్ పడిపోతే అప్పుడు ఆ ప్లేయర్ లాస్ అయిపోతాడు, మళ్ళీ పక్క ప్లేయర్ విన్ అవుతారు. ఈ గేమ్ ఇట్లా ఉండిద్ది ఫ్రెండ్స్. మనం బ్రెయిన్ బాగా యూస్ఫుల్గా ఉండిద్ది. ఈ గేమ్కి మనం పేషెంట్గా ఉండాలి, మళ్ళీ మనము ఫోకస్గా ఉండాలి. కదా, ఇప్పుడు మనం మన సెకండ్ గేమ్ చూద్దాం. ఈ గేమ్ పేరు జెంగా మేకర్. ఈ గేమ్ 8+ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకి. మళ్ళీ ఈ గేమ్ని 2 పీపుల్ ఆడుకోవచ్చు. అయితే 4 పీపుల్ ఆడుకుంటే బాగా రేస్గా ఉండిద్ది. మళ్ళీ అప్పుడు ఒక ఛాలెంజ్ ఉండిద్ది, ఫ్యామిలీ రేస్ లాగా. ఇప్పుడు దీంట్లోపల కొన్ని కలర్స్గా డిఫరెంట్ షేప్ బ్లాక్స్ ఉంటాయి. మళ్ళీ కార్డ్స్ కూడా ఉంటాయి వీటి లోపల. కొన్నేమో ఎక్స్పర్ట్ కార్డ్స్, మళ్ళీ కొన్నేమో బిగినర్ కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ దేనికోసం అంటే ఈ గేమ్ 2 ప్లేయర్స్ అయినా 4 ప్లేయర్స్ అయినా ఆడుకోవచ్చు కదా. ఆ టీమ్స్లో టీమ్స్ ఉంటాయి. 2 టీమ్స్ 4 ప్లేయర్స్ కదా, 2 టీమ్స్. ఇట్లా కార్డ్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక టీంలో ఒక డైరెక్టర్ ఉంటారు, మళ్ళీ ఒక మేకర్ ఉంటారు. డైరెక్టర్ ఒక కార్డ్ తీసుకుంటారు, ఇట్లాంటి కార్డు. ఆ కార్డ్ లోపల ఏం బొమ్మ మేకర్ని చేపియాలి, మళ్ళీ దానికి ఏం కావాలి అని ఉంటుంది. దాన్ని చూసి డైరెక్టర్ మేకర్కి ఎట్లా చెయ్యాలి దీన్ని అని చెప్తారు. అంటే ఏ షేప్స్ మనకు కావాలి, మళ్ళీ ఎట్లా పెట్టాలి అట్లా చెప్తారు. అయితే ఆ బ్లాక్స్ మటుకి పట్టుకోకూడదు డైరెక్టర్. మళ్ళీ మేకర్ వాటిని విని ఆ బొమ్మని చేయడానికి కరెక్ట్గా ట్రై చేయాలి. చేయడానికి 2 టీమ్స్ అట్లా ట్రై చేస్తాయి. ఎవరు ఫస్ట్ అయిపోతారు, మళ్ళీ ఎవరికి ఫస్ట్ కరెక్ట్గా వచ్చిందో వాళ్ళు క్రౌన్ అని వాళ్ళ డైరెక్టర్ అంటారు. మళ్ళీ
పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళే విన్ అవుతారు ఫ్రెండ్స్. ఈ గేమ్ ఇట్లా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ గేమ్ ఎట్లా ఆడాలో తెలుసుకుందాం కదా. నాకైతే ఈ జెంగా మేకర్ గేమే నాకు బాగా నచ్చింది జెంగా కన్నా. మీకేం నచ్చిందో మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకు. మీకు జెంగా మేకర్ నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ జెంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.